ఈ పాట నేను ప్రారంభించి వదిలేస్తాను, మీకు మధ్య మధ్యలో సహాయం చేస్తాను. మీరు పాడగలరా? పాడగలరా? పాడతారా? వెనక ఉన్న బాయ్స్ కానీ సహోదరులు కానీ వెనక ఉన్న సహోదరులు పాడగలరు కదా? మళ్ళీ ఇక్కడ సమావేశపరచాలి పిల్లలు. మళ్ళీ ఒక 25 minutes మీకు వర్క్ బుక్ ఉంటుంది పెద్ద పిల్లలకి. వర్క్ బుక్ రాయాలి. 11:55కి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. తర్వాత అందరం కలిసి కేజీ అను పెద్దవాళ్ళు సీనియర్ కలిసి మనం ఒక క్లోజింగ్ లెసన్ వింటాం. 12:30కి మనకు లంచ్ ఉంటుంది. పిల్లలు నేను మీ దగ్గర ఏమీ దాచిపెట్టాను, స్టార్ట్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? వెనుక ఎవరమ్మా లాస్ట్ నువ్వే కదా? చేతు నువ్వే, నీ దగ్గర వెనకాల ఎవరు లేరా?
ఆ అమ్మాయి ఆ లైన్ అయిన తర్వాత నువ్వు లేవాలి. ఓకే, అది అట్లా వరుసగా వెళ్ళాలి. లైన్ వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభుయేసునాథునికి స్తోత్రములు. ఓకే, రెడీయా? ప్రేయర్ అయితేనే లెసన్ అవుతుంది. ఆంటీ రండి. ఇంకా నీలం చేయలేదు. మేము ముస్లింలు అనుకునే కొంచెం వచ్చినాం కాదు. చేంజ్ కూడా వేపిస్తాం. ప్రభా నీవు గొప్ప దేవుడుగా ప్రభా స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. మరి ప్రభా పాటలో స్తోత్రం తండ్రి. మరి నాయన జరగబోయే ప్రార్థిస్తున్నాను దేవ సహాయం చేయండి. అడుగుతున్నా తండ్రి. మరి ప్రభా ఈ కొనయ్యా మరి వచ్చి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రక్షణ కొరకు ప్రతి వచ్చబడి వాక్యం బట్టి మీకు స్తుతులు ప్రభా. స్తోత్రం తండ్రి. మరి మహాకరుడకు మౌనకుడు దేవ. మరి బిడ్డలు ఎవరైతే వాళ్ళు నాడబడి ఉండదో ప్రభా అది విని గ్రహించే మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి మీ వందనాలేసయ్యా. మరి చెప్పబడి ప్రతి లేఖనం బట్టి మీకు స్తుతులు నాయన. వారి నోట్లో తండ్రి నుంచి ప్రతి జ్ఞానంతో మంచి ఆలోచనతో తండ్రి నా బిడ్డలు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. విని గురించి మనసు వారికి దయచేయమని అడుగుతున్నాను నాయన. మరి నీకే వందనములు ప్రభా. స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వాధీనపరచుకోమని అలాంటి చేయకుండా తండ్రి మీ రక్షణలో ప్రభా బిడ్డలో ప్రభు చూపించమని అడుగుచు ప్రభు. మీకే వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పిల్లలు కనిపిస్తుందా? స్క్రీన్ మీద కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఇవాళ లెసన్ ఏంటంటే నోవా తాత గురించి. నోవా తాత గారు ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసా? నాకు కూడా తెలుసు. సరే, ఇప్పుడు నోవా తాత గురించి తెలుసుకుందాం. నోవా ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నోవాహు తాత నీతిమంతుడు, నీతి గలవాడు కనుక ఆయనకి నోవా ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ అని అతనికి పేరు వచ్చిందనమాట. నోవాహు
నోహు తాత గారు దేవుని యందు భయభక్తులు గలవాడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు అనమాట. మనం ఎవరైనా దేవుడికి నమ్మకంగా బ్రతుకుతున్నామా? ఇప్పుడు ఎవరైనా ఉంటే చెప్పిందా? అవునా? నువ్వు అబద్ధాలు ఆడట్లేదా ఇంట్లో? అవునా? నువ్వు మీ మమ్మీని అడుగుతా, ఇక్కడే ఉంది. సరేనా? నా అబద్ధం చెప్పకూడదు అనమాట. అయితే నోహు తాత ఆ కాలంలో ఏమైందంటే, నోహు తాత చాలా దేవుని అంటే భయభక్తులు గలవాడు. దేవుడు ఏది చెప్పినా వెంటనే వినేవాడు అనమాట. ఎట్లా ఇప్పుడు మమ్మీ షాప్కి వెళ్ళి రమ్మంటే, మమ్మీ నేను వెళ్ళని టీవీ చూడాలి అని అంటాం కదా, అలా ఏం అనేవాడు కాదంట. దేవుడు ప్రత్యక్షమై నోవాహు నువ్వు ఇది చేయాలి అని చెప్తే అలాగే ప్రభు అని విధేయత చూపించేవాడంట. అట్లనే ఒకరోజు ఏమైందంటే, నోవాహు తాతకి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, నోవాహు ఉన్న పట్టణం అంతా పాపంతో పతనమైపోతుందంట. అంటే పాపం అంటే ఏంటక్క అని మీరు అడగచ్చు. ఏంటో తెలుసా పాపం అంటే? సండే స్కూల్లో నేర్చుకుంటున్నాం కదా. ఏంటి పాపం అంటే చెప్పండి? దేవుడి మాట వినకపోవడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, అబద్ధం ఆడడం, దొంగతనం చేయడం, ఇంకా పక్కన వాళ్ళని గీయడం, పక్కన వాళ్ళని కొట్టి నేను కొట్టలేదని చెప్పడం, ఇవే అన్నమాట. ఇప్పుడు మనం ఏమైతే పాపం చేస్తున్నామో ఆ కాలంలో ప్రజలు కూడా అట్లే విచ్చలవిడిగా పాపం చేస్తూ వస్తున్నారంట. ఎట్లా అంటే దేవుడి మాట వినట్లేదంట, తాగుతున్నారంట, తింటున్నారంట, తిరుగుతున్నారంట, ఎవరి పడితే వాళ్ళని కొడుతున్నారంట, బలిదానం చేస్తున్నారంట. అట్లా పాపం, చాలా పాపంతో భూమి అంతా నిండిపోయిందంట. అయితే దేవుడికి కోపం వచ్చేసిందంట. కోపం వస్తే దేవుడు చాలా బాధ కలిగి, నేను అనవసరంగా వీళ్ళందరినీ సృష్టించాను, వీళ్ళేమో పాపంతో చాలా నన్ను విసిగిస్తున్నారని దేవుడికి కోపం వచ్చేసిందంట. ఇప్పుడు మమ్మీ కోపం వస్తే ఏం చేస్తుంది? నేనైతే మా ఇవాన్ని కొట్టేస్తా, అల్లరి చేస్తే కొట్టేస్తాను నేను. మీ మమ్మీ కొట్టరా? నన్ను కూడా మా మమ్మీ కొట్టింది చిన్నప్పుడు. అల్లరి చేస్తే బెల్ట్ కనిపిస్తే బెల్ట్, వైర్ కనిపిస్తే వైర్ వాటితో కొట్టింది అనమాట. మిమ్మల్ని కొడుతుందా మీ మమ్మీ? మీ వాళ్ళందరినీ కొడుతుందంట, నాకు తెలిసిపోయింది. మా ఇవాన్ని కూడా కొట్టేసేదాన్ని నేను. అయితే దేవుడు కోపం వచ్చి నోవాహు తాతకి ప్రత్యక్షమయ్యి చెప్పాడంట. ఏమని చెప్పాడు? కనిపిస్తుందా? నోవాహు తాతకి దేవుడు కనపడి చేయి చూపించి చెప్తున్నాడు. కనిపిస్తుందా? నోవాహు తాత కనిపించాడా? అక్కడ చెయ్యి ఎవరు అనుకున్నారు? యేసు ప్రభువు అన్నమాట. అయితే దేవుడికి ప్రత్యక్షమై, దేవుడు నోవాహుకి ప్రత్యక్షమై, నోవాహు ఈ ప్రజలంతా నన్ను పాపం చేసి విసిగిస్తున్నారు, నాకు చాలా కోపం వస్తుంది, వీళ్ళందరినీ నేను నాశనం చేయాలనుకుంటున్నా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక పెద్ద ఓడ తయారు చేసి అందులోకి నువ్వు, నీ ఫ్యామిలీ, ఇంకా ఎవరికైనా మనం చెప్తే ఇదిగో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడంటే మీరందరూ రండి ఓడలో ఎక్కేద్దాము అని వాళ్ళందరికీ చెప్పు. ఎవరైతే నీతో పాటు వస్తారో వాళ్ళందరూ కాపాడబడతారు అని చెప్పారట. ఇప్పుడు కరోనా టైంలో బయటికి వెళ్ళొద్దు అని అంటే అందరు విన్నారా లేదా? కరోనా టైంలో 2020లోనే కదా కరోనా వచ్చింది. 2020లో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ వేసినప్పుడు అందరు బయటికి వెళ్ళారా లేకపోతే ఉన్నారా? గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు మీరు మాట విన్నారు కదా. కానీ మీరు విన్నారు, కానీ నోవాహు తాత దగ్గర ఉన్న ప్రజలంతా నోవాహు తాత మాట వినేదంట. మీరైతే విని లాక్డౌన్లో ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఎవరికి కరోనా రాలేదు కదా. కొంతమందికి కరోనా వచ్చి చాలా మంది ఇప్పుడు మన మధ్య లేరు కూడా. అయితే ఇట్లాంటిదే ఒకటి దేవుడు, నేను భూమి మీదకి నా 40 days మార్నింగ్, ఈవినింగ్, నైట్ కంటిన్యూగా వర్షం కురిపించాలనుకుంటున్నా, ఈ పట్టణాలంతా నాశనం చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరందరూ వీళ్ళందరినీ ఓడలో తీసుకొని రా అని నోవాహు తాతకి చెప్తారనమాట. అయితే నోవాహు అంట చాలా భయపడిపోయాడంట. ఎందుకు? అమ్మో అన్ని డేస్ వర్షము కంటిన్యూగా పడితే మేము ఎట్లుండాలి? ఇప్పుడు 3 days వర్షం వస్తే మనం బయటకు వెళ్దామా? చెప్పాలి. నాకు ఆన్సర్ చెప్తేనే నేను లెసన్ చెప్తాను, లేకపోతే నేను చెప్పను. నాకు ఇంట్రెస్ట్ రాదు చెప్పకపోతే. వినిపించట్లేదు. మీరు ఆన్సర్ చెప్తే కింద ఆంటీ వాళ్ళు వంట చేసే వాళ్ళు కూడా ఏమైతుందని పైకి వచ్చి చూడాలి. ఏమైంది వింటారా? మీరు ఉంటారా 3 days? 3 days వర్షం వస్తే ఇంట్లోనే ఉంటారు. బోర్ కొడతారా లేదా? కొత్తగా సరుకులు అంతా వెళ్తూ ఉంటాయి కదా, పెద్ద షిప్స్, మీ బుక్స్ లో చూసింటారు. అట్లాంటి ఓడని
చేశాడంట. అయితే నోవాహు వెంటనే లోబడ్డాడనమాట. లోబడి ఓడ తయారు చేయడానికి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకొని ఓడని తయారు చేయడానికి రెడీ అయిపోయాడంట. ఓడేమో ఎట్లుండాలి? చిట్టి సారకపు మానుతో తయారు చేయాలంట. చిట్టి సారకపు అంటే గోపర్తో దేవుడు తయారు చేయమన్నాడంట. అది కూడా 300 మూరల పొడుగు ఉండాలి, 300 మూరల వెడల్పు కూడా ఉండాలి, మళ్ళీ 50 హైట్ కూడా ఉండాలి. 50 మూరల హైట్ కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 300 మూరల పొడవు, 300 వెడల్పు, 50 హైట్. నేను క్వశ్చన్ అడుగుతా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఆన్సర్ చెప్తే గిఫ్ట్ ఇస్తా. ఎవరికైనా సరే, ఫస్ట్ పిల్లలు, తర్వాత టీచర్స్. ఓకే? దేంతో తయారు చేయమన్నాడంటే దేవుడు గోపర్ చిట్టి సారకపు మానతో బాగా స్టాండర్డ్గా ఉంటుందంట. ఇప్పుడు మనకి ఇక్కడ చెక్కలు ఉన్నాయి కదా, ఇలాంటి చెక్కతో చేస్తే నీళ్ళలో ఉంటుందా? ఎగిరిపోతారా? మునిగిపోతారా? పైకి తేలుతారా? ఇది స్టాండర్డా? అట్లా దేవుడు స్టాండర్డ్ దాంతో చేయమన్నారనమాట. అయితే నోవాహు వెంటనే లోబడి ఏం చేశాడు? ఓడను తయారు చేయడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఓడను తయారు చేస్తున్నారు చూడండి, అక్కడ పిక్చర్లో చూడండి, కనిపించని వాళ్ళు ఇక్కడ చూడండి. వెంటనే స్టార్ట్ చేశాడనమాట. అయితే నోవాహు కథ ఏం చేశాడంటే ఓడని తయారు చేస్తూనే ప్రజలకి స్వార్థ చెప్తున్నాడు అనమాట. రక్షణ స్వార్థ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుడు చెప్పాడు 40 రోజులు పగళ్ళు రాత్రులు వర్షం వస్తుందంట, జల ప్రళయం వస్తుందంట. మీరందరూ రక్షింపబడాలంటే, మీరందరూ బ్రతకాలంటే ఓడలకి మాతో పాటు రండి, మనమందరము బతుకుతాము. తర్వాత దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశం చేస్తాడంట, అప్పుడు మనము సర్వే అవ్వచ్చు, అందరూ రండి అని చెప్తుంటే ఈ ప్రజలు వినట్లేదంట. చూడండి, వింటున్నారా వాళ్ళు? వినట్లేదంట. ఇప్పుడు నేను వచ్చి అరే రేపంతా కరెంట్ ఉండదంట, రేపంతా ఏముండదంట, మనకి ఏం దొరకవంట, ఈరోజు వెళ్ళి అన్ని తెచ్చుకుందామంటే మీరు వింటారా? ఊరికాక మా మమ్మీ చెప్పలేదు, మీరు చెప్తున్నారు, నేనెందుకు వింటాను అనరా? చెప్పండి. అవునా, నిజమా అని అడుగుతారా లేదా? ఫస్ట్ అదే ఉంటుంది. నెక్స్ట్ ఊరికాక మా మమ్మీ చెప్పలేదు, మా డాడీ చెప్పలేదు, మీరు చెప్తున్నారా అని అంటారు కదా. సో అట్లనే నోవాహు కథ ఓడను తయారు చేస్తూ ఉంటే వాళ్ళెవ్వరూ వినట్లేదంట. వినకపోవడమే కాకుండా నవ్వుతున్నారంట. చూడండి, ఎగతాళి చేస్తూ చూడు ఓడ కడుతున్నాడు, జలప్రలయమంట, అదంట ఇదంట అని చెప్పి నవ్వుతున్నారంట. కనిపిస్తుందా అక్కడ? నవ్వుతున్నారంట. అయితే నోవాహు కథ మాత్రం ఏమి బాధపడకుండా, ఏమి అనుకోకుండా, అయ్యో ఈ ప్రజలు ఏంటి వినట్లేదు అని చెప్పి, సరే అని వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను చెప్తానే ఉంటానని చెప్పి ఓడనైతే ఫైనల్గా కంప్లీట్ చేసిందనమాట. ఓడని ఫైనల్గా కంప్లీట్ చేశాడు. ఎంత పెద్ద ఓడ ఉంది? మన చర్చ్ కంటే పెద్దదే ఉంటుంది అనమాట. అయితే యేసుప్రభు ఏం చెప్పారంటే, నోవాహు నీ కుటుంబం నిమిత్తము ఇంకా జంతువులు ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి జంతువులు? ఎలిఫెంట్, జిరాఫీ, కంగారూస్, లయన్, ఇంకా టైగర్. చెప్పాలి. ఎలిఫెంట్స్ ఏం తెలీదా? తెలుగులోనే పర్లేదు, చెప్పండి. నాకు ఆన్సర్ రావట్లేదు, నేను లెసన్ కంటిన్యూ చేయలేను, మరి చూసుకోండి. అవన్నీ కూడా రెండేసి ఒకటి ఆడది ఒకటి మగది రెండేసి ఓడలో ఎక్కించు అని చెప్పాడు అనమాట. అయితే నోవాహు కథ వెంటనే వినేసి ఇదిగో అన్ని యానిమల్స్ అన్నిటినీ తీసుకొని వచ్చి ఓడలో ఎక్కిస్తున్నాడు. ఓడలోకి ఎక్కుతున్నాయా? ఏమేమి ఉన్నాయి? కనిపిస్తున్నాయా? చెప్పాలి నాకు. వెనకాల స్క్రీన్ మీద కనిపించకపోతే ఇక్కడ చూడండి. అవన్నీ కూడా నోవాహు తాత ఓడలోకి ఎక్కించేసి నోవాహు తాత ఫ్యామిలీ కూడా ఓడలోకి ఎక్కేసింది అనమాట. నోవాహు తాత ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్ళారు? ఓడలోకి వెళ్ళిపోయారు. నోవాహు తాత ఫ్యామిలీ ఎంతమందో తెలుసా? ఎంతమంది తెలుసు? పిల్లలే, టీచర్స్ గారు. నోవాహు తాతకి 3 కుమారులు ఉన్నారంట. 3 కుమారులకి పెళ్ళైపోయింది. అంటే నోవాహు తాతకి 3 కోడళ్ళు ఉన్నారు. అంటే మొత్తం వాళ్ళు ఎంతమంది? నోవాహు తాత భార్య నోవాహు తాత మొత్తం నోవాహు తాత కుమారుల పేర్లు చెప్తా, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడుగుతా, ఓకేనా?
క్వశ్చన్ పేపర్ కూడా లీక్ చేస్తున్నా నేను. నోహ తాత కుమారుల పేరు షేము, హాము, యాపేతు. చెప్పండి, షేము, హాము. వినిపించట్లేదు, మీరే చెప్పాలి. అయితే మొత్తం ఓడలోకి వెళ్ళిపోయాక డోర్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. ఎవరు క్లోజ్ చేశారు డోర్స్? యేసు ప్రభు వచ్చేసి ఈ ఓడకి లాక్ చేశాడు అనమాట. ఇప్పుడు ఎవరు లాక్ చేసుకున్నారు? నోహు తాత, దేవుడా? యేసు ప్రభువే లాక్ చేశాడనమాట. ఎందుకంటే నోహు తాతని లోపలికి వెళ్ళిపోతే బయట నుంచి కొల్లబడి పెడతారు, ప్రజలు పెట్టలేరు కదా. అందుకని యేసు ప్రభువే వాళ్ళని లోపల పెట్టి లాక్ చేశాడు. లాక్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిందంట వర్షం. చూడండి ఎలా వస్తుందో. వర్షం కూడా ఎలాగో తెలుసా? భూమి మొత్తం నీళ్ళతోనే నిండిపోయే అంత వర్షం కురిపిస్తా అన్నాడంట. ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ కూడా మునిగిపోతుంది. మనకంటే ఇంకా పెద్ద బిల్డింగ్ ఉందనుకో, 15 floors, 50 అంతస్తులు ఇట్లా ఉంటాయి కదా కొన్ని బిల్డింగ్స్, అట్లాంటివి కూడా మునిగిపోయి భూమి మీద ఒక్క ఇల్లు కూడా, ఒక్క చెట్టు కూడా, ఒక్క పక్షి కూడా ఏమి ఉండకుండా దేవుడు నాశనం చేసేస్తా అని చెప్పాడంట. ఎందుకు? దేవుడికి వీళ్ళందరూ పాపం చేయడంతో కోపం వచ్చేసిందంట. సో అట్లనే ఇగో వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యేసరికి ప్రజల్లో భయం స్టార్ట్ అయింది. 2-3 రోజులు అయింది, నాన్ స్టాప్గా వర్షం వస్తూనే ఉంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వక ఓడ దగ్గరికి వచ్చి, చూడండి ఓడ డోర్ కూడా కొట్టున్నారు, నోహ తాత తలుపు తీయండి అని కూడా. కానీ నోహ తాత తలుపు తీయగలడా? తీయలేడు. ఎందుకు? వినిపించట్లేదు నాన్న నాకు. దేవుడు క్లోజ్ చేశారు కాబట్టి ఆయన తలుపు తీయలేడు. వీళ్ళందరూ మాత్రం ఏడుస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చూడండి వాళ్ళ మమ్మీని, వాళ్ళ డాడీని పట్టుకొని ఆ వర్షానికి, ఆ వడగండ్లకి, ఆ వాటన్నిటికీ తట్టుకోలేక పాపం బయట తిరుగుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వకపోతే మొత్తానికి వర్షం అయితే కొండలు కూడా దాటేసింది. ఇప్పుడు కొండలు మనకంటే హైట్ ఉంటాయా? మన ఇళ్ళ కంటే కూడా హైట్ ఉంటాయి. అట్లా కొండలు కూడా మునిగిపోతున్నాయి. చూసారా? కొండ చివరి అంచులను కూడా పట్టుకొని వాళ్ళు అట్లనే బ్రతుకుదామనే ఆశతో ఉన్నారు. వీళ్ళు నోహు తాత మాట వినింటే ఏమయ్యే వాళ్ళు? ఓడలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కదా. ఓడలో వర్షం వస్తుందా? వస్తుందా? ఓడలో రావట్లేదు కదా. కానీ వాళ్ళు వినలేదు కాబట్టి కొండలు కూడా మునిగిపోతున్నాయి. ఇంకా ఆసేపు అయితే ఇంకొక రోజు ఆగితే వీళ్ళు కూడా మునిగిపోతారంట. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? భూమి అంతా కూడా, భూమి మీద ఏ ఒక్కటి కూడా ఇట్లా అట్లీస్ట్ పిన్ను కూడా ఉండకుండా నీళ్ళతో భూమి అంతా నిండిపోయిందంట. నిండిపోయిందా? చూడండి, ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ఒక ఓడ తప్ప ఏమీ లేదు. మొత్తం భూమి మీద చెట్లు, పుట్టలు, నదులు, వాగులు, వంకలు, యానిమల్స్, మనుషులు మొత్తం అందరూ నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోయారు. అసలు ఏమీ లేదు ఇంకా భూమి మీద, ఒక్క నోహు తాత ఓడ తప్ప. అయితే నోహు తాత ఓడలో ఏం చేస్తున్నాడో చూద్దామా? చూడలేదు కదా ఇంతసేపు. నోహు తాత ఓడలో కుటుంబం అందరితో కలిసి దేవుడితో మాట్లాడుతున్నాడు. మరి నోహు తాత లోపల ఉంటే మరి బయట ఏముందో, ఎట్లా జరుగుతుందో ఆయనకు తెలియదు కదా. అందుకే డైలీ దేవుడితో మాట్లాడుతూ ఉంటాడంట. దేవుడితో మాట్లాడడం అంటే ఎట్లా కాదు నేను అడగచ్చు. ప్రేయర్ చేస్తున్నాడు, వర్షిప్ చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, కుటుంబం అంతటితో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ప్రభువా, ఈ 40 దినాలు పగళ్ళు రాత్రులు వర్షాలు మేము తడవకుండా, మేము చనిపోకుండా మా ప్రాణాలు కాపాడావు, నీకు వందనాలు అని దేవుడిని కుటుంబంతో సహా. కుటుంబం అంటే ఎవరెవరు? నోహు తాతకి ఎవరెవరు ఉన్నారు? వాళ్ళందరితో మోకరించి స్తుతిస్తున్నాడా? మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయితే ఫ్యామిలీతో కలిసి దేవుడికి థ్యాంక్స్ చెప్పారా? ఫ్యామిలీతో మోకాలేసి థ్యాంక్స్ చెప్పారా? ఈసారి చెప్పండి, సరేనా? అట్లనే నోహు తాత ప్రార్థన చేశాడు అనమాట. అలాగే నోహు తాత పర్సనల్గా కూడా ప్రేయర్ చేస్తున్నాడు. ప్రభువా, 40 days అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? బయట నీళ్ళు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడంట. ఇప్పుడు లాక్డౌన్ అయిపోగానే మనం ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తామా, ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తామా, ఎప్పుడెప్పుడు షాప్కి వెళ్తామా ఇట్లా అనుకుంటామా లేదా? అమ్మో, ఇన్ని రోజులు ఇంట్లో మా మమ్మీ కొడుతుంది, తిడుతుంది, చదువు అంటుంది, స్కూల్కి వెళ్ళిపోతే ఒక బాధ ఉంటుంది, స్కూల్లో ఆడుకోవచ్చు, ఏ బాధ ఉండదని అనుకుంటామా? అట్లనే నోహు తాత కూడా అనుకున్నాడంట. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలి, దేవుడు సృష్టించిన కొత్త ఆకాశం, కొత్త భూమి ఎట్లుంది అని ఎంతో ఇంట్రెస్టింగ్గా ప్రేయర్ చేస్తున్నాడంట. ప్రభువా, నేను ఎప్పుడు బయటికి రావాలి, నేను ఎప్పుడు
యేసు ప్రభు అన్నాడంట, ఫస్ట్ నోవాహు తాత ఒక పావురాన్ని బయటికి పంపించాడంట. వస్తే పావురం బయటికి వెళ్ళింది, అది రాలేదు, వచ్చింది ఖాళీగా వచ్చేసింది. అంటే అప్పుడు నోవాహు తాత ఏమనుకున్నాడు, ఓహో ఇంకా భూమి మీద వాటర్ ఇవన్నీ ఉన్నాయనుకుంటా, అందుకే ప్లేస్ లేదనుకుంటా, ఇంకిపోలేదు అనుకుంటా, అందుకే పావురం వెనక్కి వచ్చింది అని అనుకున్నాడంట. నెక్స్ట్ ఒక కాకిని పంపించాడు. అది కాకి వెళ్తుందా? కాకి వెళ్తుంది. కాకి వెళ్తే కాకి అంట టెంప్టేషన్ అయిపోయింది. ఎందుకు టెంప్ట్ అయింది తెలుసా? అందరూ చచ్చిపోయినారు కదా, అవన్నీ చూడగానే ఇంకా దానికి ఏమైంది, నాన్ వెజ్ దొరికిపోయింది. పాపం ఇన్ని రోజులు నాన్ వెజ్ దొరకలేదు కదా దానికి, ఎన్ని రోజులు 40 days అయింది వర్షం వచ్చి. ఇంకొకటి ఏంటంటే నోవాహు తాత ఓడ ఎన్ని డేస్కి చేశాడో తెలుసా? ఎవరికైనా తెలుసా? 120 సంవత్సరాల వరకు అంత పెద్ద ఓడ చేశాడంట. మనమైతే పేపర్ ఓడ ఒక 1 minute చేస్తాం, కానీ నోవాహు తాత ఓడని 120 years వరకు చేశాడంట. 120 years పట్టిందంట, అంటే 120 సంవత్సరాలు పట్టిందంట. అంకుల్ చెప్పారు, మీరు ఎలా చెప్పట్లేదు ఆన్సర్. అయితే అప్పుడు కాకిని పంపిస్తే కాకి తిరిగి రాలేదంట. ఎందుకు రాలేదంటే ఇంకా దానికి చనిపోయిన మనుషుల్ని చూసి ఇంకా తినేస్తుందంట, దానికి ఇంకా రావడానికి ఖాళీ లేదంట. అయితే అప్పుడు నోవాహు తాత అంటున్నాడంటే ఈ కాకి వెళ్ళిపోయింది ఇంకా రాలేదు ఏంటని మళ్ళీ పావురాన్ని పంపించాడంట. పావురాన్ని పంపిస్తే ఒలివ మొక్కని తుంచుకొని తీసుకొని వచ్చిందంట. తీసుకొచ్చిందా? కనిపిస్తుందా? తీసుకొని వస్తే అప్పుడు నోవాహు తాత అనుకున్నాడంట, ఓహో నేల మొత్తం ఆరిపోయిందనమాట, చెట్లు ఇవన్నీ మొలుస్తున్నాయన్నమాట. అయితే మళ్ళీ ఫ్రెష్గా చెట్లన్నీ వస్తున్నాయి. సో అయితే ఓడ మొత్తం భూమి అంతా ఆరిపోయింది అని అనుకున్నాడంట. ఓడ వెళ్ళి ఎక్కడ ఆగింది చెప్పాలి? ఎక్కడ ఉంది ఇది? ఎక్కడ? ఇక్కడ వచ్చి ఒక కొండ దగ్గర ఆగిపోయింది అనమాట. ఆగిపోతే ఇప్పుడు నోవాహు తాత బయటికి రావచ్చా లేదా? రావచ్చా? రావడానికే అది ఆగింది. లేకపోతే వాటర్లో అటు ఇటు తిరుగుతూ ఉండేదన్నమాట. ఇప్పుడు నోవాహు తాత ఏం చేయొచ్చు? బయటికి రావచ్చు. బయటికి రావాలంటే ఎట్లా వస్తాడు నోవాహు తాత? బయట గొల్లెం పెట్టారు కదా, ఎలా వస్తాడు? ఎలా వస్తాడు నాన్న చెప్పాలి నాకు. బయట గొల్లెం పెట్టింది కదా, ఎలా వస్తాడు? ఎలా వస్తాడు? యేసు ప్రభు అంట తలుపు తీశాడంట. ఇగో ఎంతో హ్యాపీగా బయటకు వస్తున్నారంట. ఎందుకు? అన్ని డేస్ భూమి మీద అన్ని నీళ్ళు ఉన్నాయి. మనకి చిన్న వర్షం వస్తేనే ఇంతవరకు వాటర్ వస్తే అది ఆడుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులేనా? చాలా డేస్ పడుతుంది. మరి భూమి మొత్తం నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళన్నీ ఆడుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిండొచ్చు? మొత్తానికి బయటకు వస్తే అగో యేసు ప్రభు గొల్లెం తీశాడు. తలుపు తీయగానే వాళ్ళంతా ఎంతో హ్యాపీగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు లోపలే ఉన్నారు కదా, పాపం మా ఓడలో ఏం చూస్తారు? ఇప్పుడు మనం ఈ ఓడలు ఎట్లా చూస్తున్నాం అట్లనే వాళ్ళు కూడా అక్కడ ఉన్న జంతువులు వాళ్ళనే చూసుకుంటున్నారు అనమాట. హ్యాపీగా బయటకు వచ్చారు. బయటికి రాగానే నోవాహు తాత వాళ్ళు బయటికి రాగానే యానిమల్స్ కూడా బయటకు వచ్చాయి. యానిమల్స్ చూడండి, ఆడుకుంటూ పాడుకుంటూ గంతులు వేసుకుంటూ బయటకు వచ్చాయి, పరిగెడుతున్నాయి. పక్షులు అయితే ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోయి పాటలు పాడుతున్నాయన్నమాట. అయితే ఈ జంతువులన్నీ బిజీ అయిపోయినాయంట. ఎట్లా బిజీ అయినాయి తెలుసా? ఇంకా వాటికి పిచ్చుకలు గూడులు కట్టుకోవడానికి, నక్కలు ఇవన్నీ కొరియలు తవ్వుకోవడానికి, ఇంకా వాటికి ఇల్లులన్నీ కట్టుకోవడానికి అవి బిజీ అయిపోయినాయంట. కానీ నోవాహు తాత మాత్రం ఏం చేశాడో తెలుసా? బయటికి రాగానే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయనకు ఒక బలిపీఠం కట్టి ఆయన్ని ఆరాధిస్తున్నాడు. సో బలిపీఠం కట్టడానికి, అక్కడ దేవుడికి బలి అర్పించడానికి వాళ్ళ కుమారులు అయితే మంచి పవిత్రమైన జంతువులను తీసుకొని వస్తానని వెళ్ళారంట. తీసుకొని వచ్చి దేవుడికి బలిపీఠం కట్టి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారనమాట. దేవుడికి బలిపీఠం కట్టారా లేదా? ఇక్కడ దేవుడికి బలిపీఠం కట్టి దేవుడిని వర్షిప్ చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఇంతవరకు కాపాడి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభువా అని దేవుడికి వర్షిప్ చేసుకుంటున్నారు. అయితే దేవుడు అన్నాడంట, అప్పుడు ఏమన్నాడో తెలుసా? ఇంకెప్పుడు నేను ఈ ప్రజలు పాపం చేసినా ఏం చేసినా నేను ఇట్లా చంపను. ఎందుకంటే ఇప్పుడు ఇంత భయంకరమైనది ఎన్నో సంవత్సరాలు నోవాహు తాత వాళ్ళు ఓడలో ఉండిపోయారు కదా. సో ఇప్పుడు మళ్ళీ కొత్త భూమి కొత్త ఆకాశం రావడానికి చాలా టైం
టైం పడుతుంది, కానీ ప్రజల్ని నేను క్షమిస్తాను. ఎట్లా క్షమిస్తాడు అని అంటే దానికోసమే యేసు ప్రభు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ మనుషులందరినీ చంపరు అని చెప్పి ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధనకి సిగ్నల్ ఈ రెయిన్బో. మనకి వర్షం వచ్చినప్పుడు వస్తుంటుంది, చూసారా? వర్షం ఆగిపోయే ముందు రెయిన్బో వస్తుంటుంది. రెయిన్బో వస్తే దాని సిగ్నల్ ఏంటో తెలుసా? యేసు ప్రభువు మనల్ని నాశనం చేయలేడు. ఆనాడు నోవాహు ప్రజల్ని చంపేసినట్టు మనల్ని చంపడు అనమాట. దానికి సిగ్నల్ అనమాట. అట్లా దేవుడు ఒక నిబంధనని నోవాహుతో చేసుకుంటాడు అనమాట. చేసుకొని ఇంకా ప్రజల్ని చంపడం ఆపేశాడు. అలాగంటే ఇప్పుడు మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? దేవుడు మనల్ని చంపేశాడా? లేదు. ఎందుకు? ఇంకా మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. పాపం చేయొద్దు, పాపాలు ఒప్పుకోండి అని ఛాన్స్ ఇస్తున్నాడు. అయితే ఓడ వెళ్ళి ఎక్కడ ఆగింది? ఒక అరారాతు కొండ దగ్గర ఆగింది. సిలువ ఎక్కడుంది? ఎక్కడుంది? ఓడ వచ్చేసి ఒక పెద్ద కొండ దగ్గర ఆగింది. అంటే సేఫ్ సైడ్ ఆగింది. అవునా? ఇప్పుడు ఆ ఓడ సేఫా కాదా? ఆ ఓడలో ఉన్న ప్రజలు, అనిమల్స్, బర్డ్స్ అన్ని సేఫే. అట్లనే యేసు ప్రభు మన కొరకు కొండ మీద సిల్వలో రక్తం కాచాడు. ఆ రక్తంతో మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు కూడా మనల్ని సేఫ్ ప్లేస్ లో ఉంచుతాడు. సేఫ్ ప్లేస్ అంటే ఎక్కడ? హెవెన్. ఎక్కడ? పరలోక రాజ్యంలో ఉంచుతాడు అనమాట. పరలోక రాజ్యంలో ఉండాలంటే నువ్వేం చేయాలి? నోవాహు తాత కాలంలో నోవాహు తాత చెప్పినప్పుడు ఆ ప్రజలు వినలేదు. వినకపోవడంతో ఏమైపోయారు? ఇప్పుడు మీరు కూడా యేసు ప్రభు చెప్పిన మాట వింటే కొండ మీద దేవుడు సిలువలో మన కొరకు రక్తం కార్చాడు కదా. ఆ రక్తంతో మన పాపాలన్నీ కడుక్కుంటే మనం కూడా సేఫ్ గా ఉంటాం అనమాట. నరకానికి వెళ్ళకుండా దేవుడి దగ్గరే పరలోక రాజ్యంలో హ్యాపీగా ఉంటాం అనమాట. సో ఈ కొండ దగ్గర ఎట్లయితే నోవాహు తయారు చేసిన ఓడ సేఫ్ గా ఉందో అట్లనే మనం కూడా యేసయ్య దగ్గర సేఫ్ గా ఉండాలంటే మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మన పాపాలు ఏంటంటే ఏమేమి చేస్తాం? పాపాలు చెప్పండి. ఎవరు పాపం చేయరా? ఎంత మంచి పిల్లలు మీరు. మీ పేరెంట్స్ని అడుగుతారు ఇప్పుడు అయిపోయాక. పాపం అంటే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. చిన్నవే పాపం చేయకుండా అంటే మీరు వెళ్ళి బలి అర్పించాల్సిన అవసరం లేదు. నోవాహు తాత బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసయ్యా, నేను కూడా నా పక్కనోడికి వెళ్ళాను, నా పక్కనోడి మీద అబద్ధం ఆడాను, నా పక్కన వాడి మీద చాడీలు చెప్పాను, మమ్మీ మాట వినను, ఇంకా దొంగతనం చేశాను, నా పక్కనోడి పెన్సిల్ దొంగతనం చేశాను. ఇలాగా దేవుడి దగ్గర మన పాపాలని ఒప్పుకొని వాక్యానుసారంగా మార్నింగ్ లేచి దేవుడు బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని మనము దేవుడికి ఇష్టంగా బ్రతికితే మనం ఏమైపోము? నాశనం అయిపోము. దేవుడి దగ్గర ఒకరోజు మనము చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటాం అనమాట. సో మనమందరం పొద్దున్న లేదని బైబిల్ చదువుకుంటున్నామా? ఎంతమంది చదువుకుంటున్నారు? చేతులెత్తండి. నిజమే చెప్పాలా? అబద్ధం చెప్తే దేవుడు చూస్తున్నాడు పైన. మేము మళ్ళీ మీ పేరెంట్స్ని అడుగుతాం. ఎంతమంది బైబిల్ చదువుకుంటున్నారు? చేతులెత్తండి. నేను కూడా చదువుకున్నాను. మా ఇవాన్ చదువుకోలేదు. మీరు కూడా అట్లా రాత్రి పెట్టుకోండి. ఎంతమంది బైబిల్ చదువుకుంటున్నారు? పొద్దున్నే దేవుడి దగ్గర పొద్దున్నే బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని స్కూల్కి వెళ్ళాలి. యేసయ్యా, నేను స్కూల్కి వెళ్తున్నా, నాకు మంచి జ్ఞానం ఇవ్వు అని అడిగితే దేవుడు ఇస్తాడనమాట. ఇప్పుడు మనము నోవాహు తాత మాట, నోవాహు ప్రజలు నోవాహు తాత మాట విన్నారా లేదా? విన్నారా? వినలేదా? విన్నారు కదా? విన్నారు చెప్తారు, నాకు వినపడలేదు. విన్నారు, అబద్ధం చెప్పచ్చు. వినలేదా? ఓకే, లెసన్ వింటున్నారు. అయితే వినలేదు కాబట్టి ఏమైపోయారు? నోవాహు తాత ఓడలోకి వాళ్ళ కుమారులు ఆయన మాట విన్నారు కాబట్టి లోపలికి వెళ్ళిపోయారు. సో మనం కూడా సేఫ్ గా హెవెన్లో పరలోక రాజ్యంలో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య మాట వినాలంటే ముందు ఏం చేయాలి? యేసయ్యని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించాలంటే
ఇంకా చూసుకోవడం అవి కళ్ళు పెట్టలేదు. ఇగో నేను ఇక్కడ ఒక సీక్రెట్ కెమెరా పెట్టాను. ఒక అన్న మిమ్మల్ని అందరినీ వాచ్ చేస్తున్నాడు, నాకు చెప్తారు తర్వాత. ఎవరైతే కళ్ళు తీయలేదో వాళ్ళందరికీ నాకు చెప్పు, ఓకే? సరే, నా వెనకాల చెప్పండి. యేసయ్యా నేను కూడా నోరు తాత చెప్పినప్పుడు ప్రజలు నోరు తాత మాట వినలేదు, నేను కూడా నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాను. ఇంకెప్పుడు పాపం చేయను. హృదయంలోకి రండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి. మీ రక్షణ నాకు అనుగ్రహించండి. నేను కూడా ఇక మీదట పాపం చేయము. యేసయ్యా నా హృదయంలోకి రండి, నా పాపాలన్నీ కడగండి. మీ సొంత బిడ్డగా నన్ను చేసుకోండి. యేసు నామములో నా పాపాలన్నీ ఒప్పుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. ఆంటీ వచ్చి మన కోసం ప్రే చేస్తారా? ఒక గ్రూప్స్కి వెళ్దాం. ఇంకొక సెలవు